ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం పాపరాజుపాలెంలో బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మందిరం గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ పిరమిడ్కి చేరుకోవాలంటే మన బస్ కాంప్లెక్స్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్సెస్ ఉంటాయి మాస్టర్స్, లేదంటే ఆటోలన్నా ఉంటాయి. అక్కడి నుంచి లేదు అంటే ఎన్ఏడి వచ్చిన ఎన్ఏడి నుంచి మనకి ఫ్రీక్వెంట్ ఆటోస్ అన్నీ ఉంటాయి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలోకి వెళ్తున్నాం మాస్టర్స్. ఇది బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మందిరం మాస్టర్స్. ఇది విశాఖపట్నం పాపరాజుపాలెంలో అప్పాజీ గారి ఫ్యామిలీ జీకే డాక్టర్ గారు సతీష్ గారు ఆధ్వర్యంలో అందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నారు మాస్టర్స్. ఇది పిరమిడ్ అవుట్ సైడ్ మాస్టర్స్. ఈ పిరమిడ్ పాపరాజుపాలెంలో ఉన్నది మాస్టర్స్. ఈ పిరమిడ్ మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది మాస్టర్స్. ఇది పిరమిడ్ కింగ్ ఛాంబర్ ఇన్సైడ్ మాస్టర్స్. ఇది పిరమిడ్ లోపల భాగం మాస్టర్. ఇదంతా పిరమిడ్లో కింగ్ ఛాంబర్స్ మాస్టర్స్. ఇప్పుడు మనం కింగ్ ఛాంబర్ పైకి వెళ్తున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇదంతా కింగ్ ఛాంబర్ పై భాగం మాస్టర్. ఈ పిరమిడ్ 27/27 మాస్టర్స్. ఇక్కడ పౌర్ణమి అమావాస్య ధ్యానాలు జరుగుతాయి మాస్టర్స్. అఖండ జ్ఞానం కూడా జరుగుతుంది మాస్టర్స్. ఆదివారం బుక్ రీడింగ్స్ అవి కూడా ఇక్కడ ఉంటాయి మాస్టర్స్. నెలలో ఇక్కడ వర్క్షాప్స్ కూడా జరుగుతాయి మాస్టర్స్. ఇదంతా పిరమిడ్ కింగ్ ఛాంబర్ నుంచి కింద ప్రదేశం మాస్టర్స్. ఇదంతా ఓకే మాస్టర్స్, ఇప్పుడు మనం కింగ్ ఛాంబర్ నుంచి కిందకి వస్తున్నాం మాస్టర్స్. ఇది మెయిన్ డోర్ మాస్టర్స్. ఇదంతా పిరమిడ్ కింద భాగం మాస్టర్స్. మన పత్రిజీ గారు మాస్టర్స్. ఇదంతా పిరమిడ్ లోపల భాగం మాస్టర్స్. అప్పాజీ గారు ఫ్యామిలీ మాస్టర్స్. అప్పాజీ గారు, మేడం గారు, ఇదంతా పిరమిడ్ లోపల భాగం మాస్టర్స్. మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఇదంతా ఇన్సైడ్ మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇది బయట ప్రాంగణం మాస్టర్స్. పిరమిడ్ చుట్టుపక్కల మొక్కలతో ఉంది మాస్టర్స్. ఇదంతా పిరమిడ్ అవుట్ సైడ్ ప్లేస్ మాస్టర్స్. ఇదంతా బయట నుంచి మన పిరమిడ్ వ్యూ మాస్టర్స్.
ఇక్కడ క్లాసెస్ అవి జరుగుతుంటాయి మాస్టర్స్. ఇక్కడ మనకి బుక్స్ చదువుకునే సదుపాయం కూడా ఉంది మాస్టర్స్. ఇక్కడ లైబ్రరీ కూడా ఉంటుంది. అప్పాజీ గారు మాస్టర్స్. ఇక్కడ మనకి డార్మెంటరీ సదుపాయం కూడా కలదని మన మాస్టర్ గారు చెప్పారు. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రిసెప్షన్లో మీకు ఏమన్నా సందేశాలు ఉంటే ఇక్కడ మనం తెలుసుకొనవచ్చు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లక్ష్మి గారు బ్రహ్మఋషి పత్రిజీ ధ్యాన మందిరం యొక్క సందేశం మాస్టర్స్. బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రం పాపరాజపాలెంలో 3 సంవత్సరాల కిందట పత్రిజీ ఆదేశం మేరకు పత్రి సార్ కట్టమంటే ఇక్కడ మనం 27x27 పిరమిడ్ కట్టుకోవడం జరిగిందండి. వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి 20 కిలోమీటర్ల దూరం, ఎయిర్పోర్ట్ నుంచి 5 కిలోమీటర్ల దూరం వస్తుంది ఈ పిరమిడ్. చక్కగా ఇక్కడ మార్నింగ్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా ధ్యానం నేర్పించబడుతుంది. అలాగే పత్రి సార్ ఫస్ట్ చిన్న పిరమిడ్ వేయండి అన్నారు, కానీ మేము అలా కట్టినప్పటికీ కొంత డెవలప్ చేసుకుంటూ దాన్ని 27గా కట్టడం జరిగింది. దీనికి అనుసంధానంగా మనం బుక్ స్టోర్ పెట్టుకున్నాము. అలాగే పైని సరస్వతి ప్రాంగణం అని ఒక హాల్ కట్టి 120 మంది పట్టే హాల్ని మనం కట్టుకున్నాము. అక్కడ సత్సంగాలు అవి అవుతాయి. పిరమిడ్లో మెడిటేషన్ అవుతుంది, హాల్లో సత్సంగాలు అవుతాయి. అలాగే మనకి ఇక్కడ జై విజయ పిరమిడ్ కూడా ఉన్నది. అది రెల్లిగడ్డితో నేయడం జరిగింది. అది చాలా ఎనర్జెటిక్ పాయింట్గా ఉంటుంది ఆ పిరమిడ్ కూడా. అలాగే ఇక్కడ మన అన్నదానం కూడా ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ సాధన చేసుకునే వాళ్ళు ఉదయం 10 గంటలు 9 గంటలకు వచ్చి సాయంత్రం 6 వరకు 7 వరకు ఉంటే సాధన చేసుకొని వెళ్ళిన వాళ్ళ కోసం ఇక్కడ మనం అన్నదానం పత్రిజీ అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ వారం ప్రతి లక్షవారం అఖండ ధ్యానం జరుగుతుంది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అలాగే ఆదివారం బుక్ క్లబ్ జరుగుతుంది మధ్యాహ్నం 3 to 6 వరకు. అలాగే మరి పౌర్ణమి 3 రోజులు కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. అండ్ పౌర్ణమి నైట్ అంతా కూడా మనకి సాధన జరుగుతుంది, మాస్టర్స్ అందరికీ వస్తారు. అలాగే సరస్వతి ప్రాంగణంలో నెలలో 2 వర్క్షాపులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఫుల్ డే సెషన్స్ కూడా ఇక్కడ జరుగుతాయి. అందులో బుద్ధ CEO ఉంటుంది, స్పిరిచువల్ ట్యాబ్లెట్ ఉంటుంది, మరి యూత్ సెషన్ కూడా ఈ మధ్య కొత్తగా స్టార్ట్ చేశాను. పిల్లలందరికీ యూత్ సెషన్స్, ఇలా పేరెంటింగ్ క్లాసులు, ఇలా అన్ని రకాలైన వర్క్షాపులు నెలలో 2 వర్క్షాపులు అక్కడ జరుగుతాయి. ఈ క్షేత్రాన్ని చక్కగా మనకి బ్రహ్మర్షి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. చక్కగా అందరూ కూడా పిరమిడ్ విజిట్ చేసి ఇక్కడ ఒక 15 మెంబర్స్ వరకు అకామిడేషన్ కూడా ఉంది. 5 రోజుల వరకు ఉండి సాధన చేసుకొని వెళ్ళొచ్చు. అకామిడేషన్ కూడా ఉంది. ఎప్పుడు ఎనీ టైం ATMలో చక్కగా మంచిగా సర్వీస్ పెట్టామండి. అందరూ వచ్చి ఈ పిరమిడ్లో ఉండి మీరు మీ అనారోగ్యాలు తగ్గించుకొని ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాల్సిందిగా అందరికీ వెల్కమ్. ఓకే మాస్టర్స్, ఇదంతా బయట ప్రకృతి ప్రాంగణం మాస్టర్స్. ఇదంతా పిరమిడ్ బయట వాతావరణం మాస్టర్స్. ఇప్పుడు మనం జయ విజయాల ధ్యాన మందిరానికి వెళ్తున్నాం మాస్టర్స్. పిరమిడ్కి ముందున ఈ పిరమిడ్ ఉంటుంది మాస్టర్స్. ఇక్కడ కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు.
ఇదంతా కమ్మలతో ఉంటుంది మాస్టర్స్. ఇది బయట ప్రాంగణం మాస్టర్స్. ఇదంతా ఇక్కడ కూడా ముందు క్లాసెస్ అవి జరిగేవి మాస్టర్స్. సార్ కూడా ఇక్కడ చెప్పేవారు. ఇది పిరమిడ్ ఇన్సైడ్ మాస్టర్. ఇది పిరమిడ్ ఆకారంలో ఉంటుంది మాస్టర్స్. ఈ ప్రకృతి అంతా చాలా బాగుంటుంది మాస్టర్స్. ఇదంతా బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మందిర ప్రాంగణం మాస్టర్స్. ఇదంతా చుట్టూ చెట్లతో పచ్చగా ఎంతో అందంగా ఉంటుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి మాస్టర్ కూడా ఇక్కడికి వచ్చి ఈ పిరమిడ్ని ఉపయోగించుకోవాలి మాస్టర్స్. ఈ యొక్క పిరమిడ్ శక్తిని మనందరం తీసుకోవాలి మాస్టర్స్. అందరూ వచ్చి ఇక్కడ జ్ఞానం చేసుకోవాలి మాస్టర్స్. ఒకే సెంటర్కి కాకుండా, ఒకే పిరమిడ్కి కాకుండా మనం అన్ని పిరమిడ్లు అన్ని సెంటర్కి వెళ్తూ ఉండాలి మాస్టర్స్. చాలా చక్కగా ఉంది మాస్టర్స్. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు రావాలి మాస్టర్స్. ఈ పిరమిడ్ శక్తిని కూడా అందరూ తీసుకోవాలి. ఇక్కడ క్లాసెస్ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇది బయట బుద్ధ ప్రాంగణం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఇప్పుడు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన జ్యోతి గారి బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మందిరం యొక్క సందేశం మాస్టర్స్. హాయ్ ఆన్ అండ్ ఆల్. మన బ్రహ్మర్షి ధ్యాన శక్తి క్షేత్రం అనేది సుజాత నగర్లో పాపయ్యరాజుపాలెం నూకాలమ్మ గుడి దగ్గర ఈ క్షేత్రం అనేది లొకేట్ అయి ఉందండి. దీని పర్పస్ అనేది పీపుల్ చుట్టుపక్కల ఒక 400 గ్రామాల్లో అందరికీ కూడా సుమారుగా 10 లక్షల మందికి ఈ యొక్క శాకాహారం ధ్యానం చెప్పాలనేది మోటోతో దీన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ధ్యాన ప్రచారం, పిరమిడ్స్ నిర్మాణం అనేది జరుగుతుంది. సో క్షేత్రంలో వర్క్షాప్స్ అయితే కనుక ఎవ్రీ థర్స్డే మౌన ధ్యానం ఉంటుంది. మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు. 4 to 6 అనేది చాలామంది సీనియర్ మాస్టర్స్ ఎవరైతే ట్రూత్ని తెలుసుకున్నారో, వాళ్ళ జీవితంలో అనుభవ జ్ఞానంతో ఉన్నారో, వారి యొక్క జ్ఞాన సందేశం అనేది ఎవ్రీ థర్స్డే ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ సాధకులకి. ఆ క్లాస్కి అటెండ్ చేస్తే కనుక మీరు చాలా చాలా ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేదాన్ని తెలుసుకుంటారు. అంటే మనం జీవించే కళ, ఎలా జీవించాలి, మన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, మనము దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఆనందంగా ఎలా జీవించాలి, మనం ధ్యానం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి, దాన్ని మన నిత్య జీవితంలో మనం ఎలా దాన్ని పొందొచ్చు, మన సాధన ఎలా చేయాలి, సో మన ప్రజెంట్ లైఫ్ని ఎంత పీస్ఫుల్గా, ఎంత కంఫర్టబుల్గా జీవించవచ్చు, ఇలా ఎన్నో విషయాల్ని తెలుసుకోవడం జరుగుతుందండి. సో థర్స్డే క్లాసెస్ 4 లక్షవారాలు ఈ క్లాసెస్ జరుగుతాయి. అలాగే 4 ఆదివారాలు మార్నింగ్ 6 to 7 ఏకతా ధ్యానం, అలాగే ఈవినింగ్ 4 to 6 బుక్ క్లబ్. ఈ బుక్ క్లబ్ ఏంటంటే మనం ఏదైనా లైఫ్లో తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి. ఈ త్రిరత్నాలు ఎప్పుడైతే పాటించామో అప్పుడు మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది 3 ఇంతలు అధికమవుతుంది. సో ఓన్లీ మెడిటేషన్ చేసుకున్నాం లేదా ఓన్లీ ఏదో బుక్ చదవం అంటే ఏమీ ప్రోగ్రెస్ ఉండదు, తెలుసుకున్నంత వరకే. కానీ 3 కలిపి చేసినప్పుడు మాత్రం మనం ప్రోగ్రెస్ అవుతాము. సో స్వాధ్యాయాన్ని ఎంకరేజ్ చేస్తూ బుక్ క్లబ్ ఈవినింగ్ 4 to 6 ఉంటుందండి. 1 hour మెడిటేషన్, 1 hour ప్రజెంట్ తులసి దళం జరుగుతుంది, పత్రిజీ తులసి దళం. సో అలాగే 2 ఆదివారాలు అయితే వర్క్షాప్ జరుగుతాయి, యూత్ వర్క్షాపు. అలాగే 60 years అబవ్ వాళ్ళకి ఆశ్రమ ధర్మ అనే వర్క్షాప్ వాళ్ళకి జరుగుతుంది. అంటే మలి సంధ్యలో ఇంట్లో మనవాళ్ళు, కొడుకులు, కోడళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ ఆ లైఫ్ని ఎంత హ్యాపీగా ఉండొచ్చు అనేదాన్ని వాళ్ళకి ఆ వర్క్షాప్ ద్వారా తెలుసుకుంటారు. ఎందుకంటే ప్రతి ఇంట్లోని సమస్యలు లేని ఇల్లు ఉండదు, ఏవో సమస్యలు ఉంటాయి. సొల్యూషన్ తెలియనంత వరకు, సత్యం తెలియనంత వరకు అదంతా కష్టాల్లాగా, సమస్యల్లాగా ఉంటుంది. కానీ సత్యం తెలిసిన తర్వాత ప్రతిదీ
నేర్చుకోవడంలో భాగమే అని తెలుసుకుని అన్నిటి పట్ల ఫర్గివ్నెస్, ఆ లవ్, దాన్ని ఎలా మనం జీవితంలో ఆచరించాలి, మన లైఫ్ ఎలా హ్యాపీగా ఉండాలి, ఫ్యామిలీతో కొడుకులు కోడళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా జీవించవచ్చు, ఒక మంచి అమ్మమ్మగా, మంచి తాతయ్యగా లేదా మంచి అత్తయ్య గారుగా మనము మన రోల్ ఎంత బాగా మనం ప్లే చేయడానికి వచ్చాము, కానీ మనం ఎలా దుఃఖపడుతున్నాము, ఇవన్నీ ఎందుకు అనే సత్యం తెలుస్తుంది. సో వాళ్ళకు కూడా ఒక క్లాస్ అనేది ఈ ఆశ్రమ ధర్మ పెట్టుకున్నామండి. తర్వాత పౌర్ణమి ధ్యానం ప్రతి నెల పౌర్ణమి రోజు, ముందు రోజు, తర్వాత రోజు 3 రోజులు కూడా మార్నింగ్ 10 to 5 ఇక్కడే లంచ్ ప్రొవైడ్ చేసి మేము మెడిటేషన్ అనేది 10 to 5 మౌన ధ్యానం ఉంటుంది 7 hours. పౌర్ణమి రోజు మాత్రం డేలో మెడిటేషన్ అయిపోయాక 10 to 5, ఈవినింగ్ మళ్ళీ 6 to మార్నింగ్ 6. ఇది 2 yearsగా అది చాలా సక్సెస్ఫుల్గా పౌర్ణమి ధ్యానం అనేది బ్రహ్మర్షి ధ్యానశక్తి క్షేత్రంలో జరుగుతుందండి. సో దీనికి చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా వస్తారు. ఎందుకంటే పౌర్ణమి రోజు విశేషమైన ఎనర్జీస్ భూమికి దగ్గరగా చంద్రగ్రహం వస్తుంది కాబట్టి అనంతమైన శక్తి అనేది భూమి మీదకి వస్తుంది. ఎవరైతే ధ్యానంలో ఉంటారో, మితాహారం తీసుకుంటూ ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా తింటూ సాధన చేస్తారో వాళ్ళకి తన గురించి తను తెలియడము, అలాగే ఏమైనా విష్ తనకు అనుకుంటే అది నెరవేరడము అట్లా జరుగుతుంది. పౌర్ణమి రోజుల్లో కనుక సాధన చేస్తే నెలంతా చేసింది ఒకటైతే పౌర్ణమి రోజు ఆ 3-4 days లేదా 5 days 1 week చేసిన సాధన అనేది అల్టిమేట్ అండి. ఆ యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది. ఆ రోజు రాత్రి 6 to మార్నింగ్ 6 మెడిటేషన్కి అందరూ రావడం జరుగుతుంది. సుమారుగా 100 people అటెండ్ చేస్తారు. నైట్ అంతా 80-90 people అంతా నైట్ ఉంటారండి. సో దట్ అందరూ కూడా మీ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని బ్రహ్మర్షి క్షేత్రాన్ని విజిట్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఒక లైఫ్లో ఎంత పర్పస్ఫుల్గా హ్యాపీగా జీవించవచ్చో మనం చేయగలిగే సహాయం ఏంటి అంటే సత్యాన్ని చెప్పడమే. వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్ అనుకోవచ్చు. మన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి మన ముందు విజిట్ చేసి ఆ యొక్క క్షేత్రం గురించి అంటే ఈ ధ్యాన సెంటర్ గురించి తెలియజేస్తే వాళ్ళు వచ్చి ధ్యానం నేర్చుకుంటారు. ఆ పైన మీరు రెగ్యులర్గా క్లాసెస్కి రావచ్చు. బై ఇక్కడంతా కూడా ఉచితమేనండి. ఇదంతా సర్వీస్ ఆర్గనైజేషన్, సర్వీస్ ఓరియంటెడ్గా నడుస్తుంది. ఎవరు నచ్చిన వాళ్ళు అందరూ ఇందులో పార్ట్ ఆఫ్ వర్క్ అవ్వచ్చు. సో మీరు ముందు ఉచితంగా ధ్యానం నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ ఆల్. మీరందరూ కూడా బ్రహ్మర్షి ధ్యాన శక్తి క్షేత్రానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, నా పేరు జ్యోతి. ఈ పిరమిడ్ వైజాగ్ సిటీ లిమ్స్లోనే ఈ పిరమిడ్ ఉంటుంది మాస్టర్స్. పాపరాజుపాలెంకి వచ్చి అక్కడి నుంచి లోపలికి సుమారుగా ఒక 1.5 kilometers వరకు ఉండవచ్చు మాస్టర్స్. ప్రతి ఒక్కరు రావాలి మాస్టర్స్. ఇక్కడ ధ్యాన అనుభూతి పొందాలి. దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా సదుపాయం కలదని మాస్టర్స్ చెప్పారు మనకి. కావున ఈ పిరమిడ్ శక్తిని అందరూ ఉపయోగించుకోవాలి మాస్టర్స్. ఈ పిరమిడ్ గురించి అందరికీ తెలియజేయాలి మాస్టర్స్ మనం అందరూ. ఓకే మాస్టర్స్, అందరూ తప్పకుండా ఈ పిరమిడ్కి రావాలి. థ్యాంక్ యూ మాస్టర్స్. మరిన్ని అప్డేట్స్ గురించి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ.